పౌరాణిక గాథల ప్రకారం వాసుకి నాగరాజు నాగలోకానికి గొప్ప మరియు అత్యంత శక్తివంతమైన రాజు. ఆయన కశ్యప మహర్షి మరియు కద్రువ దంపతుల కుమారుడిగా పరిగణించబడతారు. సర్పాలలో ఆయనకు అత్యంత గౌరవనీయమైన స్థానం ఉంది. వాసుకి కేవలం ఒక నాగము మాత్రమే కాదు, తపస్సు, త్యాగం మరియు ధర్మానికి ప్రతీక. సముద్రమథనం జరిగినప్పుడు దేవతలు మరియు అసురులు మందర పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకి నాగరాజును తాడుగా ఉపయోగించారు. ఈ భయంకరమైన మథనంలో వాసుకి భరించలేని వేదనను అనుభవించాడు. విషం మరియు అగ్నిని భరించినప్పటికీ ఆయన ధర్మమార్గం నుండి తప్పుకోలేదు. ఈ మథనం నుండే హాలాహల విషం పుట్టింది. ఇది మొత్తం సృష్టిని సంక్షోభంలో పడేసింది. సృష్టిని రక్షించడం కోసం పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు మరియు ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. శివుని యొక్క ఈ గొప్ప త్యాగానికి వాసుకి నాగరాజు ఎంతో ప్రభావితమయ్యాడు. ఆయన భోలానాథుడిని తన ఆరాధ్య దైవంగా భావించి ఎల్లప్పుడూ ఆయన సేవలో ఉండాలని సంకల్పించుకున్నాడు. వాసుకి యొక్క భక్తి, సహనం మరియు సమర్పణకు సంతోషించిన శివుడు ఆయనను తన మెడలో ఆభరణంగా స్థానం కల్పించాడు. అప్పటినుండి వాసుకి నాగరాజు భోలానాథుని కంఠాభరణంగా మారాడు. శివుని దృష్టిలో భయం, విషం మరియు మృత్యువు కూడా కేవలం ఆభరణాలు మాత్రమేనని మరియు నిజమైన భక్తిని ఆయన ఎల్లప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటారని ఇది తెలియచేస్తుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.